అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో బెల్లం, అల్లం రొబ్బ. ఈ బెల్లం, అల్లం రొబ్బ మన హెల్త్‌కి చాలా మంచిది. దగ్గు, జ్వరం మరియు కఫము, కళ్ళు తిరగడము, వామిటింగ్స్ వచ్చినట్టు అనిపించడం, వికారంగా ఉన్నట్టు అనిపించడం లాంటివి రుగ్మతలన్నిటిని కూడా ఇది రోజు ఒక పీస్ తినడం వల్ల పరగడుపున మనకి ఇది తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా తొలగిపోతాయి. చేయడం కూడా చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి దీని తయారీకి ఏమేమి కావాలనేది మనము ఇప్పుడు చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ముందుగా ఒక ప్లేట్లోకి చిన్న అల్లం ముక్కని ఇలాగ ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా తురుముకోవాలి. అలాగే ఒక కప్పు బెల్లాన్ని కూడా సన్నగా తురుముకుని తీసుకోవాలి. ఇవి రెండు కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము తయారు చేసే విధానాన్ని చూసేద్దాము. అలాగే అల్లం వచ్చేసి మనము పేస్ట్ కింద కూడా పట్టుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న ముక్కల కింద తురుముకోవచ్చు. ఇప్పుడు మనకి ఒక కళాయిని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని తురుముకున్న బెల్లాన్ని, ఒక కప్పు బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. అలాగే పావు కప్పు వాటర్ని కూడా వేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకుంటూ మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇది తయారు చేసుకోవాలి. హైలో కూడా పెట్టుకోవద్దండి, మరి సిమ్లో కాకుండా మామూలుగా మీడియంలో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా బెల్లం అంతా కరిగేటంత వరకు ఇలాగ కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగి కాస్త ఇలాగా లేత పాకం వచ్చినప్పుడు మనము తురిమి పెట్టుకున్న అల్లం తురుముని వేసుకోవాలి. సన్నగా తురుముకున్న అల్లం పేస్ట్ని వేసుకోవాలి, లేదంటే మనం మిక్సీ పెట్టుకున్న అల్లం పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. మరీ ఎక్కువ కాకుండా నేనైతే ఒక స్పూన్ అంతా తురుముని తీసుకున్నానండి. ఇప్పుడు మనకి ఇలాగంతా కూడా బెల్లం కరిగించుకోవాలి. ఒక 2 నిమిషాల్లోనే బెల్లం అనేది కరిగి మనకి పాకం కావడానికి సిద్ధమవుతుంది. మీకు చూపిస్తాను. ఇలాగ బెల్లం అంతా కరిగి ఇలాగా పాకంలోని బుడగల్లాగా వచ్చినప్పుడు మనము సన్నగా తురుముకున్న అల్లం తురుముని వేసేసుకుందాము. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే మనము ఇంతకు ముందు వీడియోలో పంచదారతో చేసిన అల్లం రొబ్బని చేసానండి. చూడని వారు ఎవరైనా ఉంటే చూసేయండి, దీనికి ముందు ఉన్న వీడియోలో ఉంటుంది. మరి రెండు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. బెల్లంతో చేసినా కానీ, మరి పంచదారతో చేసినా కానీ. కొంచెంమంది బెల్లం ఇష్టపడతారు, కొంచెంమంది పంచదారతో చేసింది ఇష్టపడతారు. కాబట్టి 2 విధాలుగా కూడా మనకి మన ఛానల్లోనే 2 వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నాను. చూడని వారు ఎవరైనా ఉంటే చూసి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇప్పుడు మనము అల్లం తురుమును వేసుకుని కదండి, ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు ఇలాగా కలుపుకోవాలి. మనకి ఇదంతా కూడా ముద్దర పాకం వచ్చేటంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా. ఈ లోపలనే మనం ఇది కలుపుకుంటున్నప్పుడే ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి వేసి రాసుకుని ఈ బెల్లం వచ్చిన పాకాన్ని అందులో వేసుకుందామండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా బెల్లం పాకం అనేది ఈ అల్లం కూడా వేసుకున్నాం కదండి, ఇందులోకి ఈ బెల్లం అల్లం మిశ్రమం కూడా ముద్దర పాకం వచ్చేటంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ముద్దర పాకం చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలర్ కాస్త చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు మనము ప్లేట్లోకి వేసేసుకోవాలి. నెయ్యి రాసిన ప్లేట్లోకి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పాకం అనేది మనకి ఈక్వల్గా తెలిసిపోతుందండి. ఎందుకంటే కాస్త పాకం వచ్చిన తర్వాత వెంటనే మనకి కలర్ చేంజ్ అయిపోతుంది, మాడిపోవడానికి సిద్ధంగా ఉంది అనుకున్నప్పుడు తొందరగా ప్లేట్లోకి వేసేసుకోవాలి. అందుకని చెప్పి మనము ముందే ప్లేట్కి నెయ్యి రాసుకుని, మరీ నెయ్యి ఎక్కువ రాయకూడదండి, కొద్దిగా రాసిన పెరుగు రాసి మనము ఇది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిపోతుందండి. ఇది తొందరగానే ఒక 2-3 సెకండ్స్లోనే మనకి చల్లారిపోతుందండి. చల్లారిన తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ముక్కల కింద కట్ చేసుకోవాలి. మరి పూర్తిగా చల్లారితే మొత్తం బిట్టులాగా వచ్చేస్తుంది, మొత్తం ప్లేట్ మొత్తం ఒకటే వస్తుంది. కాబట్టి ముందుగానే మనం కట్ చేసుకుని చల్లారిన తర్వాత పీసెస్ని ఒక డబ్బాలో కానీ బాక్స్లో కానీ వేసి స్టోర్ చేసుకుంటే
రోజు ఒకటి తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుని ఈ బెల్లంతో చేసిన అల్లం రబ్బ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకుని మీకు చూపిస్తాను, చూసేయండి. ఇగో నాకైతే ఇంత వచ్చిందండి ఈ ప్లేట్లోకి. ఇలా వచ్చిన ఈ ప్లేట్లోకి ఇలాగ పక్కకు అనుకుంటూ ఉంటే, తిప్పుతూ ఉంటే మనకి ప్లేట్ అంతా కూడా సమంగా పరుచుకుంటుంది. ఇప్పుడు మనము కాస్త చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను. చాకు తీసుకుని ముక్కల కింద మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము ముక్కల కింద కట్ చేయలేదనుకోండి, అలా ఉంచేసామనుకోండి, ప్లేట్ అచ్చు మొత్తం అట్లానే వచ్చేస్తుంది. కాబట్టి ఇలాగ మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకోండి. ఇలాగ నేను చిన్నగా కట్ చేసుకుంటున్నాను. అలాగే మీరు ఎక్కువ పెద్ద ముక్క తినాలనుకుంటే ఒక 2 ముక్కలు తీసుకోండి. డైలీ ఒక ముక్క అయితే సరిపోతుందండి, రోజు కూడా మనకి. అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత వెంటనే ఇంకా గోరువెచ్చగానే ఉందండి. గోరువెచ్చగా ఉన్నా కూడా మనము వెంటనే తీసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. లేదంటే మనకి బిట్స్ అనేవి రావు కట్ చేసుకున్నాయి కాబట్టి ఇలాగ తీసేసుకోవాలి. చూడండి, 2 సైడ్లు కూడా చాలా నున్నంగా చాక్లెట్ లాగే కనిపిస్తున్నాయి కదండి. ఇలా తయారు చేసుకున్న వీటిని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఆరోగ్యకరమైన అల్లం రొబ్బ రెడీ అయిపోయింది. చూసారా, మొత్తం చాక్లెట్ లాగే ఉంది కదండి. ఇలాగ కట్ చేసుకున్న వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకుని రోజు మార్నింగ్ అప్పుడు ఒకటి తీసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.